టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంచాయతీ మొదలైంది. తమ పార్టీ అధినేత పవన్ హామీ ఇచ్చారని, ఆయన మాటలపై పూర్తి విశ్వాసం ఉందని పోతిన మహేష్ చెప్తున్నారు. ఒకవేళ కూటమి తరపున అవకాశం రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. జనసేనకు కేటాయించాలంటూ కూడా మహాధర్నా కార్యక్రమం చిట్టినగర్ సెంటర్లో కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. ఏంటన్నా, మొన్నటి వరకు మీకు సీటు కన్ఫర్మ్ అయిందంటూ కూడా ప్రచారం జరిగింది. ఈరోజు ఆ సీటు కేటాయించాలని కూడా మీరు ధర్నా చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? నిజంగా నిన్న మా నాయకులు చాలామంది చెప్పారు, ఎన్నాళ్ళు ప్రజల కోసం పోరాటం చేశాం, పార్టీ కోసం పోరాటం చేశాం, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశాం, కానీ ఈరోజు మన కోసం పోరాటం చేసుకోవాలని రావడం చాలా బాధగా ఉంది మహేష్ గారు అని నేను చాలామంది నాయకులు నాతో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను 2 వారాల కిందట హైదరాబాద్లో ఉండే వారి నివాసానికి పిలిచారు. మహేష్ మొదటి జాబితాలో నీ పేరు రావాలి, కానీ ఎందుకనో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ప్రకటించలేదు. అంటే ఆ రోజు కూడా మీరు చూశారు, కాగితం మీద రాశారు బుక్లో, 2వ జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పారు. అందుకనే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు పక్కనే లింగంనేని రమేష్ గారు కూడా ఉన్నారు నాతో పాటు, వారే తీసుకెళ్లారు ఇంటికి కూడా. మరి మేము కూడా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా 2వ జాబితాలో నీ పేరు ఉంటుంది, వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే ఉత్సాహంతో విజయవాడ నగరానికి వచ్చాం. వచ్చిన మరుసటి రోజే మనం చలో తాడేపల్లి గూడెనికి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళాం. అక్కడి నుంచి మీరు చూశారు, పంచాయత్ సెంటర్లో కార్యాలయం తెరిచాం, చిట్టినగర్, భవానీపురం అనేక ఎన్నికల ప్రచార కార్యాలయాల్ని తెరిచే క్రమంతో పాటుగా మా క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేసింది. మరి నా కుటుంబ సభ్యుల్ని, నా భార్యని, నా కూతురుని కూడా ప్రచారానికి తీసుకొచ్చాను. మరి ఎందుకు ఈ రోజున పొత్తులో బీజేపీకి ఇస్తా ఉన్నారో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి గెలవాలా, ఈ స్థానం మాకు వద్దని నేను వారు బహిరంగంగా లేఖ రాశారు. వారు బహిరంగంగా లేఖ రాశారు. అయినా కూడా బీజేపీకి ఇస్తానడంలో అర్థం ఏమనుందా? ఎవరి కోసం త్యాగం, ఎందుకోసం త్యాగం, ఎందుకోసం ఈ సీటుని వారికి ఇవ్వాలనే ప్రతిపాదనకి పార్టీ వర్గాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఎందుకునేది పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి, లేదా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమాధానం చెప్పాలి. ఎందుకు మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా మేము మా నాయకులు ఉండబట్టే కదా వైసీపీ మరి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా వేరే నియోజకవర్గానికి పంపించారు. సెంట్రల్ ఆంధ్రాలో కూడా తీసుకోండి, పశ్చిమ నియోజకవర్గమే బలమైనటువంటి స్థానం. విజయవాడ నగరంలో అన్ని పోరాటాలు చేశాం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తీసుకున్నాం. జనసేన పార్టీ జెండా పట్టుకుంటే మా గుండెల నిండా ధైర్యం వచ్చింది, వైసీపీ లాంటి పార్టీని ఎదిరించాం. మరి ఈ రోజున ఇటువంటి బలమైన స్థానాన్ని బీజేపీ వద్దనుకుంటున్నా బీజేపీకి ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎవరు అంటగట్టాలని చూస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే 2014లో మీరు మిత్రపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ కూడా ఉంది, బీజేపీకి సీటు కేటాయించిన పరిస్థితి. ఇప్పుడు అదే కోవలో వాళ్ళు అప్పుడు పోటీ చేసిన స్థానాలు కూడా అడుగుతున్న పరిస్థితి. వాళ్ళు ఎవరు వద్దంటున్నారు, ఎవరు వాళ్ళకి అంటగట్టాలని చూస్తా ఉన్నారు? నిన్న కూడా చూడండి, బీజేపీలో సుమారు 8 మంది నాయకులు లేఖలు రాశారు. అందులో విజయవాడ వెస్ట్ ఉందా లేదా? వాళ్ళు వద్దనుకునే కదా రాశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలుగా గెలవని స్థానం మాకు వద్దు అని లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకోవడం అనేది న్యాయమా, ధర్మమా? బలమైన జనసేన పార్టీ, పార్టీలో పుట్టాం, పార్టీలో పెరిగాం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసాం, కేసులు పెట్టించుకున్నాం, ఉద్యోగాలు వదులుకున్నాం, వ్యాపారాలు వదులుకున్నాం. నాతో పాటు కేడర్ మొత్తం కూడా పనిచేశారు కదా. నా మీద 16 కేసులు ఉంటే వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. ఆడపిల్లల్ని కూడా పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళాం కదా. ఎవరి కోసం? జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకున్నామా? ఏ స్థాయి వ్యక్తిని కూడా మేము పరిగణలోకి తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కూడా లేఖలు రాస్తే నేను లేఖలు రాశా. నేను అడ్డుకున్న ఆ రోజు కూడా బలంగా నిలబడ్డా. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంగా పోతిన మహేష్కి సీటు కేటాయించి తీరాలి. ఇది న్యాయం, ధర్మం. అంటే మాట్లాడారా? మీ అధినాయకులతో ఏమైనా మాట్లాడతాం కానీ, మీ పార్టీ అధిష్టానంతో మాట్లాడతాం కానీ ఏమైనా చేశారా ఈ 2 రోజుల్లో? నేనైతే మరి హైదరాబాద్ ఇంటికి తీసుకెళ్ళినటువంటి లింగంనేని రమేష్ గారికి నిన్న మొన్న కూడా ఫోన్ టచ్లో ఉన్నా, వారు కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారు. మహేష్, ఖచ్చితంగా నీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, నీ గురించే ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా మాట్లాడతామనే మాట మాట్లాడుతున్నారు. సీటు హామీ మీకు ఉందని అనుకుంటా ఉన్నారా? అధిష్టానం ఆ విధంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకుంటున్నారు?
ఖచ్చితంగా సానుకూల నిర్ణయం వచ్చి తీరాలి, వస్తుందనే ఆశాభావం నాకుంది. రానప్పుడు కూడా మా నిర్ణయం ప్రకటించాం. అంటే ఏం చేయబోతా ఉన్నారు? ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారా? నేను ఇందాక నుంచి ఒక్కడే మాట చెప్పాను. పశ్చిమ నియోజకవర్గంలో మా కేడర్ మొత్తం కూడా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలో ఉండేటువంటి నాయకత్వం కూడా ఖచ్చితంగా మహేష్ గారు మనం పోటీ చేయాలి, లేకపోతే పార్టీ భవిష్యత్తుతో పాటు మా అందరి మనుగడ కూడా దెబ్బతింటుంది రాజకీయాల్లో, కాబట్టి ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని పార్టీ కేడర్ మొత్తం కూడా సూచన చేసింది. వారి సూచనని అభిప్రాయాన్ని గౌరవిస్తా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకొని పోటీ చేస్తాం. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తారా? పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసుకొని జనసేన పార్టీ జెండా మీదే పోటీ చేస్తాం. ఎప్పుడు లోపల క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? ఈ సీటు వారికి కేటాయించే అవకాశం ఎప్పుడు లోపల ఉందని అనుకుంటారు? అధిష్టానం నుంచి ఎప్పుడు వరకు వెయిట్ చేస్తారు మీరు ఆ పిలుపు కోసం? పార్టీ కోసం సుదీర్ఘకాలం వెయిట్ చేసాం, నిలబడ్డాం. మాకు ఓర్పు సహనం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి లాగా, కాబట్టి ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ప్రధానంగా సీటు కంపల్సరీగా పశ్చిమ నియోజకవర్గ సీటు కంపల్సరీగా జనసేనకు కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ వద్దన్న కొద్దీ వాళ్ళకు రుద్దాలని బీజేపీకి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పోతిన మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవసరమైతే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని విజయం సాధిస్తానంటూ కూడా పోతిన మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.